నల్గొండలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోహింగ్యాలను జల్లెడపట్టి వెతికి ఉక్కుపాతంతో అణిచివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. నల్గొండలో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోహింగ్యాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ పహల్గాంలో అమాయక హిందువులపై టెర్రరిస్టులు దాడి చేసిన దుశ్చర్యపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తానీలు, ఐఎస్ఐ ఏజెంట్లు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు, దేశద్రోహులు ఎవరైనా ఈ దేశానికి వచ్చినట్లయితే ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, భారతదేశ సమైక్యతకు, అభివృద్ధికి ఆటంకం కలిగించే దేశద్రోహులు, ఐఎస్ఐ ఏజెంట్లు, తీవ్రవాదులు, వారికి సహకరించేటటువంటి దుర్మార్గులు ఎవరినైనా వదిలిపెట్టేది లేదని అన్నారు. టెర్రరిస్టులకు అడ్డాగా హైదరాబాద్, ఆ తరువాత నల్గొండ పట్టణం తయారైందని తెలిపారు. జిల్లా అధికారులు ఇలాంటి అనుమానితులను గుర్తించి దేశ భద్రతలో భాగంగా వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా ఉపాధ్యక్షులు చింత ముత్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకన్న, పట్టణ ఉపాధ్యక్షులు మంగళపల్లి కిషన్, టంగుటూరి శ్యామ్, పాశం శ్రీనివాస్ రెడ్డి, తీరం దాసు కనకయ్య, దాసరి వెంకన్న, కట్ట హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో అక్రమంగా నివసిస్తూ ఉన్నటువంటి బంగ్లాదేశీలు, మరి ముఖ్యంగా పాకిస్తానీలు కూడా నివసిస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా చాలా చోట్ల నుండి మరి మా ఒక భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి ఎన్నో చోట్ల వారు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ ఈరోజు అడిషనల్ కలెక్టర్ రాజ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. మరి అక్రమంగా నివసిస్తూ ఉన్నటువంటి రోహింగ్యాలని, అక్రమంగా దొంగ ఆధార్ కార్డులతో నివసిస్తూ ఉన్నటువంటి పాకిస్తాన్ నేషనల్స్ అందరినీ కూడా గుర్తించి వారిని శిక్ష కూడా వారికి వేయాలని చెప్పి మేము ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మొన్న నిజామాబాద్లో చూడొచ్చు, ఒక్క ఇంటి పేరు మీద ఒక ఆధార్ కార్డుతో 40 మంది పైగా మరి బంగ్లాదేశీయులు, మరి ముఖ్యంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాకిస్తాన్ నేషనల్స్ కూడా నిజామాబాద్లో ఉండడము ఈరోజు మరి యొక్క ప్రభుత్వము మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రిప్రజెంటేషన్తోని అక్కడ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూడొచ్చు, రంగురంగుల గడ్డాలతోని ఎక్కడికి పోయినా కూడా నల్గొండ జిల్లాలో, మరీ ముఖ్యంగా నల్గొండ పట్టణంలో మరి అక్రమంగా నివసిస్తూ ఉన్నారు. మరి వారందరినీ కూడా ఇమ్మీడియట్గా దర్యాప్తు చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాము, ఒక వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా అక్రమంగా ఈ యొక్క రోహింగ్యాలు, అదే రకంగా బంగ్లాదేశీ నేషనల్ నివసిస్తూ ఉన్నారు, అదేవిధంగా నల్గొండలో కూడా మరి దీన్ని ఒక మరో వెస్ట్ బెంగాల్ లెక్క అందరినీ కూడా ఇక్కడ అక్రమంగా వాళ్ళు కేవలం ఓట్ బ్యాంక్ కోసం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎందుకు చేస్తుందంటే మరి దొంగ ఆధార్ కార్డులతో మాకు ఓట్లు వేస్తారన్న ఒక దుర్బుద్ధితోని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలుసు ఎన్నో రోజుల నుండి కూడా ఈ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ని వారు అప్రిషియేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశాని కోసం ఈరోజు ఎంతోమంది మనకు ఉద్యోగాలు కూడా దొరుకుతలేవు. మనం చూడొచ్చు, నల్గొండ జిల్లాలో మరి యొక్క అక్రమంగా నివసిస్తున్న వీళ్ళందరూ కూడా మరి మన జాబులు కూడా కొట్టేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రానున్న కాలంలో కూడా మన భారతీయ జనతా పార్టీ అక్రమంగా నల్గొండ జిల్లాలో నివసిస్తూ ఉన్నటువంటి రోహింగ్యాస్ కావచ్చు, మరి యొక్క పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం. అక్రమ చొరబాటుదారులను పూర్తిగా కూడా ఏరివేయాలని దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి సంఘటన మరొక ముందు ఇప్పుడు దేశంలో పూర్తిగా కూడా చొరబాటుదారులకు ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పశ్చిమ బెంగాల్, ప్రధానంగా కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం మనం. ఈరోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి పూర్తిగా కూడా వాళ్ళందరినీ అక్రమంగా వచ్చి ఇక్కడ రేషన్ కార్డు ఇస్తూ పొందుతున్నారు, అదేవిధంగా ఓటర్ కార్డు పొందుతున్నారు, అదేవిధంగా లవ్ జిహాదీ పేరుతోటి పూర్తిగా కూడా ఈరోజు అనేక రకాలుగా సంఘ విద్రోహ శక్తులకు పూర్తిగా నిలయంగా మారుతున్నటువంటి హైదరాబాద్ తర్వాత నల్గొండ, అదేవిధంగా అనేక పాఠశాలలో కూడా ఈరోజు పూర్తిగా కూడా ఈరోజు మద్రాసాలలో పూర్తిగా కూడా విదేశీయులు వచ్చి వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇస్తున్నారు. వీటిపైన పూర్తిగా విచారించి ఏర్పారేయాలని భారతీయ జనతా పార్టీ సంబంధించిన అన్ని జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా గవర్నర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కువ పెరుగుతూ ఉంటే కూడా
దేశద్రోహుల సంఖ్య పెరిగి మనకు జాతీయ సమగ్రతకు జాతీయకు దేశానికి చాలా ఆంతరంగిక భద్రత విఘాతం కలిగించేటువంటి శక్తుల పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి వాటిపైన ఉక్కుపాదంతో వ్యవహరించాలని ప్రజల కోరిక మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఒక సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు మరి జొరబడి అనేకమైనటువంటి జిహాదీల పేరు మీద విచ్ఛిన్నం చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు మరి ఈ రకమైనటువంటి చర్యలకు పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉండబడేటటువంటి మరి పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అనేక మంది దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు పాల్పడేటటువంటి వ్యక్తులను ఏరి పారేయాలి, ఇక్కడికి వెళ్ళి పంపించాలని చెప్పేసి అని మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఈ దేశంలో ఉండబడేటటువంటి ఇతర దేశస్తులు ఈ దేశాన్ని బలహీనపరచడానికి కుట్రపడిని మరి ఈ రకంగా ఇబ్బందులు పెట్టేటటువంటి వాళ్ళను వెంటనే ఇక్కడికి వెళ్ళి పంపించాలని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దేశ ప్రజలు ఈ దేశం మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సిందని దేశ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్న ఈ సందర్భంలో మరి ఈ రాష్ట్రం మరి దేశద్రోహులకు షెల్టర్ జోన్గా మార్చి దురదృష్టకరం. ఇటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని నాశనం చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పటికైనా వాళ్ళు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. మేము కలెక్టర్ గారికి ఇచ్చిన వినతి పత్రానికి స్పందించి వెంటనే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేశ ద్రోహులను గుర్తించి వాళ్ళని వెంటనే పంపివేయాలని భారతీయ జనతా పార్టీ నల్గొండ పట్టణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.